హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టైల్ సర్కిల్. నేను మీ సునీంద్రాని. ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఎందుకు అనంటే ఈరోజు మీకు చాలా వరకు కూడా కొంతమంది స్తబ్దతలో ఉన్నారండి. ఏంటి అంటే ఏపీపీఎస్సి గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది మనకి 28 జూలై ఈ మంత్ 28వ తేదీ కల్లా కూడా కంప్లీట్ అయిపోవలసింది యాక్చువల్గా. కానీ దాన్ని పోస్ట్పోన్మెంట్ అని చెప్పేసి ఆల్రెడీ ఒక సర్క్యులర్ మనకి వెబ్సైట్లో అందించడం అనేది జరిగింది. ఆ విషయం అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే నేను ఎందుకు చెప్తున్నాను చూడండి, ఇది అందరికీ కూడా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఎందుకు అని అనుకున్నట్లయితే మీరు చాలా వరకు కూడా ఎగ్జామినేషన్ మనకు ఎప్పుడు ఉంటుంది అనేటువంటి ఒక భ్రమలో ఉండడం మాత్రం జరుగుతుంది కదా. దాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో వచ్చేసే ముందు అందరూ కూడా ఒక లైక్ కొట్టండి. కొద్దిగా చూస్తున్నారు చాలామంది, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదన్న అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నా యొక్క మనవి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నా నుంచి ఇంకా ఆథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా నాకు తెలిసినటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో సెక్రటేరియట్లో వర్క్ చేస్తున్నటువంటి వారు నుంచి వచ్చినటువంటి కొంత సమాచారాన్ని మీకు నేను చిన్న చిన్న క్లూస్ రూపంలో ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే మాత్రం చేస్తాను. అయితే మనకి ఈరోజు మనకి టాపిక్లోకి వెళ్ళినట్లయితే అందరూ కూడా ఒకటే ఆలోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అనేది పోస్ట్పోన్ చేస్తామని అన్నారు. దానికి బట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పరిణామం ఏం జరిగిందంటే కొత్తగా ఇక్కడ 28 జరగాల్సినటువంటి ఎగ్జామ్కి పోస్ట్పోన్ చేయగా ఇంకొక విషయం ఏంటంటే దానికి తోడు డిఎస్సి నోటిఫికేషన్ అనేది కూడా వస్తుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున మనకు ఈ డిఎస్సి నోటిఫికేషన్ కూడా కొన్ని 16,000 పైగా కూడా ఈ యొక్క పోస్టులు క్రియేట్ చేయడం అనేది, వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇస్తున్నాం అని చెప్పేసి కూడా వాటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ చాలా వరకు అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క కొంతమంది భ్రమ అంటే ఒక రకమైనటువంటి భ్రమలో ఉన్నారు. అంటే ఎవరైతే గ్రూప్ 2 చదువుతున్నారో వారందరూ కూడా వారిలో ఉన్నటువంటి వారిలో సగం మంది వేసుకున్నా, లేకపోతే ఒక 30% మంది వేసుకున్నా సరే వారందరూ కూడా డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్గా ఉన్నారు. వారు డిఎడ్ కానీ లేకపోతే బిఎడ్ కానీ చేసి మాత్రం ఉన్నారండి. కాబట్టి వారందరూ ఇప్పుడేంటి చాలా వరకు కూడా ఇందులో పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉన్నది కాబట్టి మేము డిఎస్సి చదువుతాము అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అందులో మనం చెప్పుకున్నాం గత వీడియోలో టెట్ ఎగ్జామినేషన్ ఉంటుంది అని చెప్పేసి. ఆ టెట్ ఎగ్జామినేషన్ ఎలాగో కూడా ఎవరికైతే ఎక్కువ స్కోర్ ఉంటుందో అలాంటి వారు ఏం చేయాలి అని అనుకున్నట్లయితే ఇప్పుడు ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ యొక్క డేట్స్ విడుదల చేసిన దగ్గర నుంచి మీ ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేయండి. అంతకుముందు మాత్రం స్టార్ట్ చేయొద్దు. ఎందుకనంటే ఎగ్జామినేషన్ వచ్చేసరికి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎప్పుడు పెట్టచ్చు అని అనుకున్నట్లయితే నవంబర్ కానీ డిసెంబర్ కానీ అండి. చాలా ల్యాగ్ అవుతుంది టైము. చూడండి, అందరికీ కూడా యాక్చువల్గా మనం అంతా కూడా 3 months 2 months అయితే బాగున్నాం, కానీ ఇంత నవంబర్ డిసెంబర్ వరకు కూడా వెళ్తూ ఉంటుంది డేట్. ఎందుకు అనంటే ఇక్కడ కొత్తగా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అవ్వడం, ఇక్కడ పరిపాలనలో కొన్ని భాగాలు కొన్ని అంశాలు అనేవి చేర్చడము. దీనివలన ప్రభుత్వంలో ఏ విధంగా అయితే వీరికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నట్లయితే మనం నిరుద్యోగులకు ఉపయోగపడతాము అనేటువంటి ఒక జేయం ఒక ఆలోచన కూడా పెట్టుకుని ఉన్నారు. కాబట్టి మనకు ఎగ్జామినేషన్ అనేది మనం అడిగినది 3 నెలల కాలం అడిగాం. అంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఆస్పిరెంట్స్ అందరూ కూడా గ్రూప్ 2 సంబంధించి 2 నెలల టైం అడిగాం. కానీ ఎవరైతే ఇంకా
మనకి ఇంకొక 1 మంత్ టైం కావాలి అని చెప్పేసి ఉన్నారో నా గురు సమానులు మనకి ఎమ్మెల్సీలు అందరూ కూడా వెళ్ళడం అనేది జరిగింది. దేని గురించి? ఒక 3 నెలలు ఏదైతే ఉంటుందో ఒక 3 నెలల వరకు కూడా ఈ యొక్క పరీక్షను వాయిదా వేయగలరు అని చెప్పేసి అన్నారు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే జూలై కాబట్టి ఓకే, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ చూడండి. అంటే అక్కడ మనకి అక్టోబర్ ఎండింగ్లో కానీ మళ్ళీ నవంబర్ ఫస్ట్ వీక్లో కానీ అది కూడా మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం అయితే మాత్రం ఉంటుంది, లేకపోలేదు. ఎందుకనంటే అది మళ్ళీ డిసెంబర్లోకి వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనం ఎక్స్పెక్టెడ్ డేట్స్ వచ్చేసరికి ఇక అక్టోబర్ ఎండింగ్ కానీ నవంబర్ స్టార్టింగ్లో ఫస్ట్ వీక్లో కానీ ఉండొచ్చు. ఓకే, ఇది మనకు ఎగ్జామ్. ఇప్పుడు మనకి డిఎస్సి ఆస్పిరెంట్స్ చెప్పాం. ఆ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఏం చేస్తారు అని అనుకున్నట్లయితే ఈ ఎగ్జామినేషన్ అనేది అక్కడ వరకు ఒకవేళ వెళ్ళకుండా ఎప్పుడైతే మనకు అక్టోబర్లో కాకుండా సెప్టెంబర్ ఎండింగ్ కానీ మళ్ళీ అక్టోబర్ ఫస్ట్ వీక్లో కానీ కండక్ట్ చేసినట్లయితే వారు మళ్ళీ నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎవరైతే టెట్ రాస్తారో ఓకే, టెట్ రాసే వారికి అది కూడా ఒక రకమైన నష్టం. కాబట్టి అందరూ కూడా ఇక బోత్ స్టెప్స్ ఉంటారన్నమాట. కాబట్టి వారు ఒకే దానికి ఒకే నిర్ణయంగా భావించి ఒకే ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే విధంగా మీరు మలుచుకోండి. అప్పుడే సక్సెస్ అనేది అనుకుంటుంది. ఎందుకంటే చాలా వరకు చాలామంది చేసినటువంటి తప్పులన్నీ కూడా గమనించి నేను మీకు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, నా యొక్క కాంపిటేటివ్ కెరియర్లో చూసుకున్నట్లయితే చాలా వేల మందిని చూశాను, ఇలాంటి చాలామంది ఫెయిల్యూర్స్ని కూడా గమనించాను. కాబట్టి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని నా యొక్క బాధ్యతగా మీకు ఇవ్వాల్సినంత అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైతే మీరు ప్రిపరేషన్ ఓకే డిఎస్సి ప్రిపరేషన్ ఎవరైతే ఉన్నారో ఆ డిఎస్సిని కంటిన్యూ చేసుకోండి. ఓకే, గ్రూప్ 2 ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ 2 ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకోండి. ఓకే, ఇది నేను ఇచ్చేటువంటి సమాచారం. ఇంకొక విషయం ఏంటంటే మనకు మీకు ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ డైలీ అప్డేట్స్లో భాగంగా మన యొక్క యాప్లో కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈ యొక్క 3 కోర్సులు కూడా మీ అందరికీ కూడా సహాయపడే విధంగా కూడా నేను రూపుదిద్దడం అనేది జరిగింది. అది కూడా చాలా నామినల్ ప్రైస్ అనేది పెట్టడం జరిగింది. ఈరోజు గురు పౌర్ణమ ఆఫర్ సందర్భంగా ఓన్లీ 100 రూపీస్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, నామినల్ ప్రైస్ కూడా మేము చెప్పేసాం. ఓకే, కాబట్టి మీరు ఏ నిర్ణయాన్ని తీసుకుంటారో తీసుకొని మీరు డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే డిఎస్సి ప్రిపేర్ అవ్వాలి. ఓకే, మొదటి నుంచి కూడా మీకు కావాల్సినటువంటి గ్రూప్ 2 ఉద్యోగ అధికారిని అవ్వాలని అనుకున్నట్లయితే గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వండి. ఓకే, డైవర్ట్ మాత్రం అవ్వద్దు. కాబట్టి ఇది నా నుంచి వచ్చినటువంటి సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు చాలామంది చూస్తున్నారు, దయచేసి ఇది సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. ఇంకోటి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు మీ యొక్క ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వారికి కూడా తెలిసేలాగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.